కాదు. కానీ ధర్మరాజు దుర్యోధనుడు వచ్చారు. ఒక మాట, ధర్మజ నువ్వు దేశంలోకి వెళ్ళి ఎంతమంది మంచోళ్ళు ఉన్నారో చూసినప్పుడు, దుర్యోధన నువ్వు వెళ్ళి చెడ్డోళ్ళు ఎంతమంది ఉన్నారో చూసినావు. సంవత్సరం తిరిగి వచ్చాక ధర్మరాజా ఎంతమంది మంచోళ్ళు చూసేవయ్యా, నాకు ఒక్కడు చెడ్డోళ్ళు దుర్యోధన చెప్పు ఎంతమంది, నా ఒక్కడు మంచోళ్ళు అటువంటి దుర్యోధన దగ్గరికి వచ్చి మయసభ నిర్మాణం జరిగింది. విశ్వకర్మ మయసభ నిర్మించాడు కాబట్టి ఆ మయసభ చూద్దాం ఉన్నాయి. ఆ దుర్యోధన దగ్గరికి వచ్చాడు. చూసి ఈ ఈసగా అసహించుకుంటాడు కదా, ఏమి ఈ పాండుకుమారులో వైభవ ప్రాపణ రాజసూయాధ్వర సమయ సమావేశులైన ఈ పృథ్వీపతులందరూ ఉపాయాలుగా సర్వరత్నాకర దీప్త ప్రశస్త రత్నరాశులను కూడా చూసినప్పుడే నా కన్నులు చదివిపోయింది. ఇదిగా మగధ కాంబోజ పౌరాంత మకీపతుడు వాకిక పరసీకుడు తనని కిరణ స్ఫురణ తేజ పుంజ పంచీకృత ఎగరంత దంతురికాంత మణిమేడి కావలేమో సంగుడే కాక అవరత శిరస్పురై నిజ కిరీట స్థగిత ముక్తామణి నిపుణత ఏదో నిరాజనముక్తి అన్నిటికీ ధర్మజ నీవు నిజంగా ధన్యాత్మడు. ఆ సహదేవ కుమారుడు నిన్ను రాలేదేమి, ఈ లోపల ఈ వయసభ కళా విన్యాసము నేను అవలోకించున్నాను కనుక స్వర్ణ మణిమంజల ముక్తాలు యుక్తములు చేయి స్తంభములు కనిపించు ఈ మంటప స్తంభములు ఎంత రమణీయములున్నవి. ఆ స్తంభముల మధ్య అట్లంటిగా నిలిచి ఉన్న అందాల నాగిడి ఎవరు? ఈమెను అదేమి రెప్పలు వాల్పక నా వంకలే చూచుకునేది, రెప్పలు వాల్పకుండుడితే ఈమె ఎవరు అన్నిషాన్ని అనవలే చూచుతున్నారు. ఈమెను పలుకరించడం తప్పేవి. ఓ నవయపన సౌందర్య తన్నయ్య విలాసిని నేను సుయోధనుడు, నీ ఆహ్వానుడు ఎంతయో కృతజ్ఞుడు. భవత్ సౌందర్య రేఖ తరతరాలకే ఈ భవన శోభను దుఃఖీకృతం చేసి నన్ను నీ వారిగా ఆకర్షించుకున్న నీవెవరో అడగవచ్చునా? ఓహో లజ్జాతిరేకమును మాట్లాడలేకుంటున్నా, కలకంఠకుల కాకులీకృత స్తోత్రులకు చదువులు లేకు నీ పలుకులతో నాకు కన్నకయ్యకు సేయదా? అవును తేడతో సేయ సహజారంట ఓనేమో నేనే వచ్చి నేను ఆలింగనం చేసుకోవడం కాక ఏమి తాను సజీవి అని భ్రమింపజేసినదే, తాను సజీవి అని భ్రమింపజేసినదే. ఓహో ఇతర ఒక జలాశయ చిత్రం రచించిన వాసికి ఇదేమి జలాశయం వలె అనిపించినది. అడుగులు మెల్లమెల్లగా వేయుచున్నను జలాశయం లేదే ఇక్కడ. ఓహో ఇక్కడ కూడా ఒక జలాశయ చిత్రమును రచించిన వాసికి ఈ నవాభోజములు ఈ తామర పువ్వులు అల్ల నల్ల కథనాడు చిరుతుంపుల్లో నెగటి ముందున్నాను. ఇది కృత్రిమ పన్నాగమని నాకు ముందే తెలియను అని పాపం అద్భుతులు పడతారు. అప్పుడు ద్రౌపది బాగా నికటాకాశం చేసింది. ఇంటికి వచ్చాడు. ఎవరైనా బజార్లో వెళ్తే ఇంటి దగ్గర వచ్చి భార్య మీద కోపం వాడిని రాజు ఎవడు అంటే వాళ్ళు నవ్వితే ఇంటికి వచ్చాడు. ఇక ఉన్నటువంటి కట్ట ముట్ట పళ్ళేలు వింటారు, అందుకని కాల్ చేసింది. ఇవన్నీ చేయడం ఈ రాజులకి అలవాటు. బాగా కోపం ఓసి బంధని ఇంకనూ నమ్ముతుంటివా? నీ పిశాచి కాపాడని మాట్లాడుతున్నావుగా, ఇంకనూ నమ్ముతుంటివా? సకల సమర్థ మండలేశ్వర మగున తటి గట్టిక బహుతరాయుక్త ప్రభ పాదాంబుడైన ఈ సుయోధనుడు లేడు నీకు పరిహాసపాత్రుడయ్యనా? బద్ధకి అవక్ర పరాక్రమాక్రమ వీక్షిత మత గజేంద్ర కంఠేవములకు భీష్మ ద్రోణ కర్ణ జయంద్ర భూరి ప్రముఖ శ్రవాది యోధాగ్రేశ్వర పరివేశిత సామ్రాజ్య రమాధురంధరులకు ఈ సుయోధన సార్వభౌముడు నేడు పరిహాసపాత్రుడయ్యనా? బద్ధకి నిజ భుజ ప్రాభవ సమన్వితుడైన నన్నపాసించినవా? ఓయి పెరుసేన నీవు కూడా పరిహాసపడ్డవా? పురామనకయాత్ర సంతరణములకై కుతూరములకై సిగ్గు లేక అభిమానం లేక అభిజాత్యములకై వాయుదేవుడి వచ్చే జన్మకైతున్న నీకు ఉదాత్త నాయకుడు మా వంటి సుక్షత్రియ వీరసి కావలను గౌరవించిన నీకట్టు తెలియదు. వచ్చి ద్రౌపది నిన్ను ఆనాడు నిన్ను సభలో నా భావం
నీ నవలోచుతులుగా అంతవరకు ఈ అగ్ని చాలా డబ్బులు అడిగిస్తున్నాడు. ఈ పాత్ర నాకు ఏంటంటే ఇష్టం బాగా ఒప్పుకున్నాడు. చాలా బాగా చెప్తాను. భానుమతి దేవి చరణ సంహార సమయం అంటే నా భానుమతి కాళ్ళ దగ్గర కూర్చునేటువంటి దాసరికమునికి నియోగపడి అప్పుడు నిన్ను నేను నీ అపహాస్యలకు సమాధానం చెప్పాను. భానుమతి అంటే బాధ్యత. సరే బాబు మరి సరే ఎవరన్నా కూడా అడగండి బాబు. నాకు తెలిసి సందేహాలు ఓపెన్ ఫోరం అన్నమాట. స్త్రీ అని చెప్పారు. కూర్చుందంటే స్త్రీ అని చెప్పారు కదా ఇందాక. పురుషుడు గురించి చెప్పమంటున్నారు. చాలా మా సాయంత్రం ఇవ్వచ్చు. చాలా చమత్కారులు అండి మా ఊరు. ఒట్టారిగా పిల్లలు లేకుండా చనిపోకూడదు. పిల్లలు కాదు, 8 మంది 7 పిల్లలు పుట్టువాడుతున్నారు. ఒక పురుషుడైనా ఉంటే పున్నామాలకే మన సంతానం వినియోగించుకోవడం కోసం పున్నామా అనేటువంటి ఒక నరకం నుంచి బయటకు రావడం కోసం బయటపడాలంటే పురుషుడే కృప చేయాలి. సరే ఇప్పుడు సినిమాలో చూపిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ శుక్రము సురళితమనేటువంటి ఒక సైంటిఫికల్గా ఉంది. శుక్రము సురళితమనేది ఇది కూడా రాసి. ఈ శుక్రము సురళితం ఎప్పుడైతే శుక్రం ఉన్న పురుషుడు ఉన్నప్పుడు సురళితం ఎంతైనా రక్తమేది. ఈ శుక్రం కూడా రక్తమే. శుక్ర సురళితం అనేటువంటిది అది 21 బిందువులుగా ప్రతి పురుష స్త్రీలో ఉంటాయి. పెద్దవాళ్ళే కాకపోతే చెప్తుంది విషయం. అది మనం విడిచిపెట్టేటువంటి ఒక బిందువు 21 బిందువులుగా ఉంటాయి. మొత్తం డ్రాప్స్. ఆ 21లో ఒక్కొక్క డ్రాప్స్కి ఒక్కొక్క డ్రాప్లో శుక్రము సురళితం 4 లక్షల జీవరాశులు ఉంటాయి. అది మైక్రోజీవులు అంటారా, ఏదో మైక్రోజీవులు అంటారు కదా. మైక్రోజీవులు చిన్న కణాలు. ఈ 4 లక్షల్లో కూడా ఈ 21లో కూడా 21 4 84. 84లో ఒక శుక్రము ఒక సురళితం కలిస్తే శుక్రం బలం ఎక్కువైతే పురుషుడు పుడతాడు, సురళితం బలం ఎక్కువైతే స్త్రీ ఆ స్త్రీగా పెట్టొస్తారు. ఈ శుక్ర సురళిత మిశ్రమాలు రెండింటిలో శుక్రము అనేటువంటిది ఇది జీవనాధారానికి ముందు ఆ స్త్రీకి దగ్గరికి వెళ్ళి కలుసుకుంటుంది. ఆ శుక్ర సురళితాలు కలిసినప్పుడు ఏర్పడేటువంటి మిగతా 93,99,998 మారిపోవాల్సింది ఆ 2 మాత్రమే గర్భంలో చూస్తుంది. అది ఎప్పుడు ఉంటుందంటే ఎట్లా ఉంటుందంటే ఆవగిందని 60 భాగాలు చేస్తే ఎంత అవుతుందో ఒక్క రోజులో అంత తయారవుతుంది. మాత్రం అంటే మాకు యోగులు చెప్పి యోగా చెప్తున్నారు. సైంటిఫికల్గా మాకైతే తెలియదు. డాక్టర్ గారు కాబట్టి ఇది నిజం మొక్కతో ఆ రోజుకు ఒక్క 660 భాగం ఉంటే అది 10 రోజులకి జొన్న గింజంత అవుతుందంట. నెల రోజులకి కుంకుడు గింజంత అవుతుంది. 2 నెలలకి మామిడి కిందయి, 3వ నెలకి ముద్దలాగా తయారవుతుంది. 4వ నెలలకి కాళ్ళు చేతులు పొట్ట తల, కాళ్ళు చేతులు 4వ నెలకి తయారవుతుంది. 5వ నెలలో పొట్ట తయారవుతుంది, పేగులు తయారవుతాయి. 6వ నెల 6వ రోజు వచ్చేసరికల్లా ఈ లోపల ఉన్న బిడ్డకి కూడా గుండె కొట్టుకుంటుందంటే ఈ డాక్టర్ గారు చూసుకుంటారు. లోపల బిడ్డకి కూడా గుండె కొట్టుకుంటుందా లేదా. 6 నెలలు రాదు. 7వ నెల వచ్చేసరికల్లా ఎముకలతో కంట్రోల్ శక్తి వస్తుంది. 8వ నెలలో తన యొక్క గోళ్ళు ఏర్పడతాయి. 9వ నెలలో వెంట్రుకలు ఏర్పడతాయి. 10వ నెలలో బయటకు వస్తారు. అది పురుషుడు అనేటువంటి యొక్క ఆ పురుష అనేటువంటిది లేకుండా ఇప్పుడు సృష్టిలో క్రూరులకి ఈ
వాటికి జంతువులు కొన్ని తయారు చేస్తున్నారు, పక్షులు కొడతాయి ఈ పురుష సూత్రం అనేది. కాబట్టి పురుష అనేటువంటి ఒక శబ్దానికి దాన్ని మాత్రమే అది సంతానానికి మూలకం అని కారణం కాబట్టి ఆ పురుషుడు చదదు ఎలదు అని ఈ 3 గుణాలను ప్రయోగించమని కాదండి. వాడముంది కాబట్టి 3 గుణాలు ముడివేస్తున్నాం, మంగళసూత్రాన్ని ముడివేస్తున్నాం కాబట్టి 3 గుణాలు అనేటువంటి ఉద్దేశంతో వేసి నాకు ఈ గుణాలు అక్కర్లేదు పోతుంది. ఆ గుణాలను ఎంతో ఉంచుకోవాలి, అంతవరకు ఉంచుకోవాలి. అయ్యా అది మరి ఇంకెందుకో లేదు. ధన్యవాదాలు చెప్పండి. ఒక్క నిమిషం అమ్మలు వాళ్ళ లోపల పిల్లలు మేము చెప్పిన ఏమైనా ఉంటే కొద్దిగా మీరు మాకు చెప్పండి, మేము మళ్ళీ సమర్చుకుంటాం. ఎక్కడన్నా ఎందుకంటే మేము మీరంతా చూస్తే సరస్వతి మూర్తిగా కనబడుతున్నారు. సరస్వతి మీరైతే నన్ను ఆ పని చేస్తాను. ఇచ్చే 28 అవి కవిత గవర్నమెంట్ ఉంటాయి. ఈరోజు ఇంత ఆలస్యమైన కూడా మీరు చక్కగా చెప్పారు. భక్తి గురించి సాహిత్యం భక్తి గురించి చెప్పారు. తర్వాత నమో పద్యాలు వినిపించారు, వేదాంతం వినిపించారు. తర్వాత శ్రీరామ్ గారి సాహిత్యము, మోదన్ గారి సాహిత్యము, తర్వాత ప్రతి వారి మనం తెలుగులో ముఖ్యమైన కవితలో మనకి ఒక సాంగ్గా చూపించారు. మనకి చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. మీ అందరూ కూడా ఓపిక పవన్ గారికి ఫ్యామిలీకి ఫోన్ చేసినందుకు. తర్వాత మన ఏంటంటే వారు వెళ్ళిపోయే ముందు ఇంకొకసారి కూడా మనం కలుసుకుంటే బాగుంటుంది. మనం ప్లాన్ చేసుకుందాం. మనం అది మీతో మాట్లాడిన తర్వాత మేలో ఇలా ఉంటారు కాబట్టి జూన్లో ఒకసారి మనం ప్లాన్ చేసుకుంటాం. వారికి ఈరోజు అక్కడికి